వెల్కమ్ టు నివి ట్రెండ్. ఈరోజు మనం రైతా ఎలా చేసుకోవాలో చూద్దాము. రైతా చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలా బాగుంటుంది. అందుకే ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ పెరుగు తీసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. పెరుగంతా బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులో ఒక ఆనియన్ వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కలమా, ఇలా కత్తెరతో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే చాక్తో అయినా సన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఒక క్యారెట్ని ఇలా తురిమి వేసుకుంటున్నాను. ఇలా తురిమి వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఒక టమాటా, ఒక కీరాని కంప్లీట్గా ఇలా తురిమి వేసుకున్నాను. కీరా ముక్కల కంటే ఇలా తురిమి వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలాసేపు కలపాలి, అప్పుడైతేనే ఆ ఇంగ్రీడియంట్స్ టేస్ట్ అనేది మనకి రైతాలో వస్తుందన్నమాట. ఇలా కలిపిన తర్వాత డైరెక్ట్ ఇలానే వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. లేదంటే మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలంటే అంత వేసుకోండి, అంటే పల్చగానా చిక్కగానా దాన్ని బట్టి. 1 గ్లాస్ వేసుకున్నాను నేను ఇక్కడ. 200 ml వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా రైతా రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నివి ట్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.